ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. 8 గంటలుగా ప్రభాకర్ రావుని సిట్ ప్రశ్నించింది. డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. సిట్ బృందం అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానం చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుని మరోసారి విచారించనున్నది సిట్ బృందం. ఈ నెల 11న మళ్లీ రావాలని నోటీసులిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న A1 ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ టీం ఆయన్ను 8 గంటల పాటు విచారించింది. ప్రణీత్ రావుని త్వరగా ప్రమోట్ చేయాలని ఎవరు రికమెండ్ చేశారు? ప్రణీత్ రావు శ్రవణ్ రావుని తరచుగా ఎందుకు కలిసేవారు? ప్రైవేట్ వ్యక్తి అయిన శ్రవణ్ రావుతో SIBకి సంబంధం ఏంటి? లాంటి ప్రశ్నలతో ప్రభాకర్ రావును పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. సిట్ విచారణలో ప్రభాకర్ రావు చెప్పే విషయాలే కేసును మలుపు తిప్పనున్నాయనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ కేసులో ఆయనే A1 నిందితుడు. కేసు ఫైల్ అవ్వగానే ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ విచారణకు హాజరయ్యారు. ఆయన ఇప్పుడేం చెబుతారన్న దాని మీదే ఈ కేసు ఆధారపడి ఉంది. ఇప్పటికే కొందరిని విచారించారు. కానీ కీలక సమాచారం మాత్రం ప్రభాకర్ రావు నుంచే రాబట్టాలని సిట్ ప్రయత్నిస్తోంది. ఎవరి ఆదేశాలతో ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు కీలకంగా మారింది.